అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఒక మంచి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే 30,000 మీ బడ్జెట్ అయితే సో 30,000 అండర్లో ఒక మంచి డీల్ OnePlus నార్డ్ 3 అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB RAM 128GB వేరియంట్ 33,000 సెగ్మెంట్ లాంచ్ చేశారు. ఆ బడ్జెట్లో మీకు IQ Neo 7 Pro కూడా దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఉంది. అండ్ కొన్ని స్మార్ట్ ఫోన్స్ పోకో F5 IQ Neo 7 ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ అయితే దొరుకుతుంటాయి. ఎందుకు OnePlus అంటే సో OnePlusలో కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అలర్ట్ స్టడర్ లాంటి ఫీచర్ అయితే ఉంటుంది. దీన్ని మించిన ఇంకా బెస్ట్ థింగ్ వచ్చేసి UI. ఒకవేళ నువ్వు మంచి క్లీన్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ లాంటి స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే స్మార్ట్ ఫోన్ కొన్నాక కొన్ని రోజుల తర్వాత రీసేల్ చేద్దాం అనుకున్నా లేకపోతే ఎక్స్చేంజ్ పెడదాం అనుకున్నా నీకు OnePlusకి మంచి వాల్యూ దొరుకుతుంది. సో ఇది కాన్సెప్ట్. 30,000 అండర్లో ఈ స్మార్ట్ ఫోన్ మీరు ఎందుకు తీసుకోవాలి సేల్లో అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ ఫోన్లో 6.74 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ ఫ్లాట్ డిస్ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే AMOLED ప్యానల్. ఈ ఫోన్లో 1 బిలియన్ కలర్ సపోర్ట్ చేస్తుంది అండ్ డిస్ప్లే పికప్ స్కానర్ కూడా ఉంది. ఆ బడ్జెట్లో ఈ ఫోన్ డిస్ప్లే రెజల్యూషన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది కంపేర్ టు ఫుల్ HD రెజల్యూషన్. IQ Neo 7 Proలో కానీ IQ Neo 7లో కానీ వాటికంటే డిస్ప్లే రోజు కొద్దిగా బెటర్ ఫ్లాట్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్ప్లే. ఇంకా మెయిన్ థింగ్ ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మీరటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్ 8GB RAM LPDDR5 RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్లో మీకు దీనికంటే బెస్ట్ కాంపిటేటివ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ దొరుకుతుంది కదా, దానికంటే ఈ ఫోన్ బెంచ్ మార్క్ స్కోర్ ఎక్కువ చేస్తుంది. ఆ బడ్జెట్లో ది బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రాసెసర్ ఇది. BGMS 60 FPSలో అండ్ 90 FPSలో కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్న ప్రాసెసర్ ఇది. మీరు గేమింగ్లో తీసుకుందాం అనుకున్నా దీన్ని మించిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ దొరకదు మీకు 35,000 సెగ్మెంట్ అండేలో కన్సిడర్ చేసినట్టయితే. ఎక్కువ IQ Neo 7 Pro ఎందుకు తీసుకుంటారంటే IQ Neo 7 Proలో మనకు 4D వైబ్రేషన్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇలాంటి ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. IQ కాబట్టి ఎక్కువ గేమింగ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి చాలామంది IQ తీసుకొని చెప్తారు కానీ బట్ OnePlus ఆల్సో ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. ఆ బడ్జెట్లో ఈ ఫోన్లో కూడా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, వర్చువల్ అండ్ టెక్నాలజీ ఉంది బట్ నాట్ మోర్ దెన్ IQ ఆ బడ్జెట్లో ది బెస్ట్ వర్త్ఫుల్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. ఇది కూడా బాగానే ఉంటుందని నేను చెప్తున్నాను. సో ఈ ఫోన్లో కెమెరాస్లో మీకు ప్రైమరీ 50 MP ప్రొవైడ్ చేస్తారు. సోనీ IMX సెన్సార్ 890 సెన్సార్ ప్రొవైడ్ చేస్తారు. OnePlus 11 సిరీస్లో యూజ్ చేసిన మెయిన్ కెమెరా ఈ ఫోన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 MP మైక్రో సెల్ఫీ 16 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ 4K రెజల్యూషన్ 30 FPSలో వీడియో తీసుకోవచ్చు. సెల్ఫీ 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్లో అలర్ట్ స్టైలర్ అయితే ఉంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 3.5 జాక్ లేదు. స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు గ్లాస్ బాడీతో వచ్చింది. సైడ్కి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆ బడ్జెట్లో ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ ది వర్త్ స్పెసిఫికేషన్స్ అనమాట. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో 30,000 అండర్లో తీసుకొని రాబోతున్నారు కాబట్టి దీన్ని మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయండి, తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. వేరే లెవెల్ అయితే ఉంది. ఈ ఫోన్లో 16GB RAM వేరియంట్ కూడా ఉంది. అది మీరు 31,000 సెగ్మెంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు తీసుకోవాలని వీడియో చేస్తాను. దీని గురించి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కూడా లైక్ చేయండి.